దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 25వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు అనర్థం వచ్చినది అని నీ బుద్ధి చేత దీర్ఘముచే ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులే చేయుము, ఇక మాకు సెలవిప్పించుము అని పండితుడు పలికారు. అంటే నేనటి అధ్యాయంలో చెప్పుకున్నాం కదండి, పండితుల్ని అడిగాడని చెప్పేసి అంబరీషుడు దానికి వివరంగా చెప్పడం జరుగుతోంది అధ్యాయంలో. అంతటా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి. ద్వాదతీ నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైంది కాదు. జలపానం చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుటను కాదు, ద్వాదశి విడుచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందింపడు, నా తొలుత పుణ్యఫలం నశింపదు, కావున జలపానం అనరించి ఊరుకుంటాను అని వారి ఎదుటనే జలపానం చేశాట. అంబరీషుడు జలపానం అనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి అని, ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి, అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినివాడు మలభక్షకుడవుతాడు. అట్టి అధముడు మరి జన్మలో పురుగై పుడతాడు. నీవు అతిథిని విడిచి భుజించినావు, కావున నీవు నమ్మకద్రోహి అవుతావు గాని హరిభక్తుడు ఎట్లవుతావు? కావున శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుటైనా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడివని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం మరణించావు. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టాట. అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు మొక్కులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేను ఈ కార్యం చేశాను, నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యులు గలవారు, కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడ్డాడు. దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడువైనటువంటి రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మదస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించాట. ఇంకను కోపము తగ్గినందున మరలా శపించుటకు ఉద్యుక్తులవుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని, తన భక్తుడికి ఏ అపాయము కలగకుండా ఉండాలని అంబరీషుడి హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ యొక్క శాపమును అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాట. కానీ దూర్వాసుని ఇంకొక కూడా కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టాడు. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలో గ్రక్కచు దూర్వాసునిపై పడబోయింది. అంతట దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయుదునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడాన్ని పరిగెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముతూ ఉంది. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్నటువంటి మహానుభావులను, మహామునులను, దేవలోకమును కలిగి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు అని ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.